సార్ డాక్టర్ గారు జనరల్‌గా హోమియోపతి అంటే నాకు తెలుసున్నది ఏమిటంటే, చాలామందికి తెలుస్తున్నది ఏమిటంటే, ఇంత డబ్బాలో తెల్లగా పిల్స్ ఉంటాయి. తియ్యగా ఉంటాయి. అంటే ఫార్మ్ ఆఫ్ మెడిసిన్ అంటే మీరు జనానికి పేషెంట్‌లకి ఇచ్చే మెడిసిన్ ఫార్మ్ ఓన్లీ గోళీలేనా? ఇంకా ఏమేమి ఉంటాయి సార్? అంటే మీకు పిల్స్ అనేది ఒక మెడిసిన్ ఒక ప్రాపర్టీ అంతే అది మీకు. దాన్ని మన మెడిసినల్ ప్రాపర్టీస్ అది. అది ఓన్లీ షుగర్ కోట్ పిల్సే, గ్లోబ్యూల్స్ అంటారు అవి. అవి మీకు దాంట్లో వేసే మెడిసిన్ ఇంపార్టెంట్. మీకు అది ఆ బాటిల్స్ ఉన్నాయి చూడండి, అది ఒకటి తీసుకొని చూపిస్తాను మీకు. దాని రెడ్ తీసుకోండి ఒకసారి. ఇవి మీరు చెప్పారు, ఇది కూడా తీసుకుంటారు. ఇవన్నీ జర్మన్ మెడిసిన్స్ అంటాను కదా, జర్మన్ మెడిసిన్స్ ఇదే నేను. ఇది జర్మన్ మెడిసిన్స్. డాక్టర్ రెక్విక్ అని ఉంది కదా, జర్మనీ, ప్యూర్లీ ఫ్రమ్ జర్మనీ అనేది, లిక్విడ్ ఫామ్ అండి, మేడ్ ఇన్ జర్మనీ. ఇప్పుడు ఈ పిల్స్లో మనం వేస్తాం దాంట్లో పిల్స్ ఈ డ్రాప్స్ వేస్తాం. ఒక 3 డ్రాప్స్ వేస్తే చాలు మనకు. దీని యాక్షన్ పిల్స్లోకి వెళ్ళిపోయింది మెడిసిన్. అప్పుడు మెడికేటెడ్ గ్లోబ్యూల్స్ అవి. దానికి ఎక్స్పైరీ డేట్ కూడా పెద్దగా స్పెసిఫిక్గా ఉండదు. కానీ మనం ఏంటో 3-4 ఇయర్స్ తీసేస్తాం కానీ, బట్ హోమియోపతికి పెద్ద ఎక్స్పైరీ డేట్ లేదు. అందువల్ల మీకు ఏమవుతుంది, మీకు అసలు ఎన్నాళ్ళైనా వాడుకోవచ్చు అలాగే. సరైన స్టోరేజ్ ఎక్స్పైరీ డేట్ లేకపోవడం ఏంటి సార్? ఎందుకు అట్లా? మీకు న్యాచురల్ మెడిసిన్ తప్ప దీంట్లో ఏం పెద్ద మీకు అడల్ట్రేషన్ జరగడానికి ఏం లేదు అక్కడ. అదొకటి. ప్లస్ దాంట్లో ఆ క్యాటలిస్ట్గా పనిచేస్తే కూడా మీకు ఏమవుతుంది, మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి తప్ప మనం మార్చుకోవడము, అది మన సిస్టమ్ కోసం దీనిపైన ఎక్స్పైరీ డేట్ రాసుకోవడమే తప్ప నిజం చెప్పాలంటే పెద్ద ఇష్యూ కాదు. ఇప్పుడంటే మేమంటే డైరెక్ట్గా వాడేస్తున్నాం జనరల్గా. కానీ ఇంతకుముందు డాక్టర్స్ ఎలా వాడేవాళ్ళు, ముందే ప్రిపేర్ చేసుకొని పిల్స్ అన్నీ కూడా సంవత్సరాల తరబడి వాడేసేవాళ్ళు వాళ్ళు. అప్పటికప్పుడు కలిపేవాళ్ళు కూడా కాదు వాళ్ళు. మేము రోజు ఫ్రెష్గా కలుపుతున్నాం కాబట్టి మనకి పేషెంట్ కూడా తెలియాలి కాబట్టి. సార్ జనరల్గా మీ దగ్గరికి వచ్చేటువంటి పేషెంట్స్లో డయాబెటీస్ ఉన్న పేషెంట్లు కూడా వస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఈ షుగర్ కోటెడ్ పిల్స్ వాడచ్చా? వాడితే ఏమవుతుంది? అంటే మీకు చాలా మైన్యూట్ ఫామ్ ఇది. అంతే. మీకు పిల్స్ అంటే మీరు చూసారు, ఇంత చిన్న గ్లోబ్యూల్సే. అవి పెద్దగా దాని ఎఫెక్ట్ ఏమి ఉండదు. సో డయాబెటీస్ పైన ఇంపాక్ట్ ఉండదు. ఈవెన్ డయాబెటిక్ పేషెంట్సే మెజారిటీ మన దగ్గరికి వచ్చినప్పుడు డయాబెటీస్ కోసమే వస్తారు కదా, దానికే వాడడానికి వస్తారు. సో మేనేజ్మెంట్ థెరపీస్ తీసుకోవచ్చు మనం. కాబట్టి దాంతో పెద్దగా వేరియేషన్స్ ఏం లేవు. మీకు షుగర్ వేసుకుంటే మన ఇంట్లో 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నారు. పిల్స్ అంతా కలిపినా ఏముందో మీకు ఇంత కూడా రాదు. 1 గ్రామ్ షుగర్ కూడా రాదు కదా. రోజుకు ఒక 5 పూట్ల వేసుకున్నా ఇబ్బంది లేదు. ఎంత మీకు 1 గ్రామ్ షుగర్ కూడా కాదు కదా. అంతే కదా సార్. సో ఇట్స్ నాట్ ఏ ఛాన్స్ లేదు. డాక్టర్ గారు జనరల్గా హోమియో మెడిసిన్ వాడుతున్నప్పుడు వేరే ఏమైనా అల్లోపతి మెడిసిన్స్ వాడచ్చా? ఎందుకంటే చాలామంది డాక్టర్స్, అంటే చాలామంది అని కాదు కానీ, ఒక ఫార్మ్ ఆఫ్ మెడిసిన్ వాడుతున్నప్పుడు వేరేది ఎందుకు సబ్గా వాడడం అనేది ఒక కాన్సెప్ట్. జనరల్గా నేను కూడా ఒక లేమెన్గా వచ్చి, ఒక పేషెంట్గా వచ్చి మీ దగ్గర కూర్చుంటే కనుక అదే అడుగుతాను నేను. సో అంటే ఈ హోమియోపతి వాడుతున్నప్పుడు మిగతావి ఏమైనా వాడచ్చా, వాడకూడదా? అంటే మీకు ఇక్కడ ఏంటంటే కొన్ని కేసుల్లో అల్లోపతి ఏదైనా అవసరం అనుకోండి. ఇప్పుడు మన దగ్గర డయాబెటీస్ కోసం వచ్చాడు అనుకుందాం, అంటే సివియారిటీ బట్టి డయాబెటీస్ కోసం వచ్చాడు, హెచ్ఐవి గురించి వచ్చాడు, ఇవన్నీ కూడా ఏఆర్టీ ట్రీట్మెంట్ వాడుతూ ఉంటారు వాళ్ళు. హెచ్ఐవి అయితే మనం టక్కన విత్డ్రా చేస్తే పేషెంట్ కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల మనం పేషెంట్స్కి ఏం అడ్వైజ్ చేస్తాం, 1/2 అవర్ గ్యాప్తో వాడుకోమని చెప్తాం ప్యారలల్గా. హోమియోపతి డ్రగ్స్ వాడిన తర్వాత ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగిన తర్వాత స్లోగా విత్డ్రా చేస్తాం వాటిని. ఇప్పుడు డయాబెటీస్ కోసం వచ్చారనుకుందాం, ఎన్నాళ్ళకి పెరుగుతాయి సార్ ఇమ్యూనిటీ లెవెల్స్? అది 6 months to 1 year తెలిసిపోతుంది మనకి ఈజీగా. నా లోపు అయితే మనం సైమల్టేనియస్లీ వేరే మెడిసిన్స్ చేసుకోవచ్చు. ఏదైనా మీకు CD4 కౌంట్ తక్కువ ఉన్న పేషెంట్ నా దగ్గర చాలా ఎక్కువగా ఉంది. హెచ్ఐవి వాళ్ళు నా దగ్గర చాలా ఎక్కువ మంది ఉంటారు, ఎక్కువ రెగ్యులర్. దాని మీద కూడా నాకు క్వశ్చన్ ఉంది, మీరు ఇంకా చెప్పేయకండి. ఎస్ సార్. డాక్టర్ గారు జనరల్గా అంటే సైమల్టేనియస్లీ వేరే మెడిసిన్స్ కూడా వాడుకోవచ్చు, బట్ అది కూడా మీరు టైం చూసి ఇంక ఇది స్టాప్ చేయండి అని చెప్తారు. గ్యాప్ ఇచ్చేసి ప్యారలల్గా 2 వాడుకోమని చెప్తాము. తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఆ మెడిసిన్ ఎఫెక్ట్ మాకు బాగా ఇంప్రూవ్ అయ్యి పేషెంట్ల కండిషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అనుకున్నప్పుడు స్లోగా విత్డ్రా చేసేస్తాం. ఎస్ సార్. డాక్టర్ గారు జనరల్గా అల్లోపతిలో రకరకాల ఫార్మ్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటూ ఉంటాయి. అంటే జస్ట్ లైక్ నాట్ ఓన్లీ పెయిన్ కిల్లర్స్, నాట్ ఓన్లీ పారాసిటమాల్, అంటే నెంబర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయేమో నాకు తెలియదు, కానీ చాలా వరకు వెరైటీస్ ఉన్నాయి. అందులో విటమిన్స్, మల్టీవిటమిన్స్ అండ్ వాటిని ఏమంటారు, కొన్ని బాహ్య సౌందర్యానికి వాడేవి, కాస్మెటిక్స్, ఎగ్జాక్ట్లీ ఇలాంటివి చాలా ఉన్నాయి. అలాంటి ఫార్మ్స్ అన్నీ కూడా హోమియోపతిలో ఉన్నాయా? ఉంటే వాటి వర్క్ ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది? జనరల్గా మీకు కాస్మెటిక్స్లో హోమియోపతిలో చాలా బాగా పనిచేస్తాయి. ఎందుకంటే మీకు కాస్మెటిక్ పైన కాంప్లెక్షన్ కావచ్చు, పింపుల్స్ కావచ్చు, పిగ్మెంటేషన్ కావచ్చు, డిస్కలరేషన్ కావచ్చు, ఇవన్నిటికీ కూడా మీకు హోమియోపతి చాలా ఎఫెక్టివ్ డ్రగ్స్ ఉంటాయి సరిగా వాడితే. ఇవి కూడా ఎన్నాళ్ళలో ఎఫెక్ట్ చూపిస్తాయి సార్? జనరల్గా మీకు సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ బట్టి ఉంటుంది. సపోజ్ కాంప్లెక్షన్ పింపుల్స్, అంటే ఎక్కువ పింపుల్స్ వచ్చినప్పుడు, ఇన్ఫెక్టివ్ పింపుల్స్ కావచ్చు, ఎక్నే వల్గారిస్ కావచ్చు, కామన్ పింపుల్స్ కావచ్చు, హార్మోన్ రిలేటెడ్ కావచ్చు, అప్పుడు మీకు ఏమవుతుంది, మీకు స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వేషన్ ఉంది. పాజిటివ్ ఫ్యాక్ట్ని బట్టి మనం వెళ్తాం కదా. స్కిన్ ఇష్యూస్ అన్ని ఇప్పుడు మన దగ్గరికి వచ్చేది స్కిన్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. సోరియాసిస్ అని,
డెర్మటైటిస్ అని, ఎటోపిక్ డెర్మటైటిస్ అని, ఇవన్నీ కూడా చాలా కాంప్లికేటెడ్ కేసెస్. అంటే మీకు అన్నీ తిరిగి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఫెయిల్ వస్తుంటారు అందరికీ. అలాంటి కేసు మనం హ్యాండిల్ చేస్తున్నామంటప్పుడు ఆటోమేటిక్గా రిలీఫ్ వస్తుంది పేషెంట్ తప్పనిసరిగా. డాక్టర్ గారు మిగతా చోట అంటే అల్లోపతి కానీ, ఆయుర్వేదం కానీ, సిద్ధ కానీ, యునాని కానీ ఇలాంటివేవో వాడేసి అక్కడెక్కడ తగ్గకపోతే ఇప్పుడే మీరు మాటల్లో చెప్తూ అన్నారు, అందుకే నాకు ఈ క్వశ్చన్ గుర్తొచ్చింది. అవన్నీ వాడేసి మీ దగ్గరికి లాస్ట్లో వచ్చినప్పుడు ఏం ఫీలింగ్ ఉండదండి? ఏమిటిది అంటే ఎందుకని ఇంత చివరిగా మీరు రావడం ఏంటి అనేది అనిపించదా? జనరల్గా మెజారిటీ పేషెంట్స్కు అది ఒక నిజం చెప్పిన అది ఒక ఇన్బిల్ట్ టెండెన్సీ అని అనుకోవాలి. కానీ ఎక్కడ ఏంటంటారంటే ఫస్ట్ అల్లోపతి వాడతారు చాలామంది, అల్లోపతి తర్వాత హోమియోపతి ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు మీకు మెజారిటీ పేషెంట్స్ చూసినప్పుడు సెకండ్ ఆల్టర్నేటివ్ హోమియోపతికే ఉంటుంది. వరల్డ్ వైడ్ చూసినా కూడా సెకండ్ ఆల్టర్నేటివ్ సిస్టమ్ హోమియోపతికే ఇచ్చారు. సో ఈ సర్వీస్ కూడా. సో ఆయుర్వేద అనేది దట్ డిపెండ్స్ ఆన్ ఫ్యామిలీ ఇది. నేను మీకు ఆయుర్వేద బాగా అలవాటు ఉంది అనుకుని ఆయుర్వేదిక్ టచ్ చేస్తారు వాళ్ళు, చేసేసి దాని తర్వాత హోమియోపతికి వెళ్దాం అనుకుంటారు. కానీ నాకు తెలిసినంత వరకు ఫస్ట్ అల్లోపతి వాడి వచ్చిన వాళ్ళే మన దగ్గరికి వచ్చారు. అల్లోపతి వాడే మాకు తగలే డాక్టర్ గారు మీ దగ్గరికి వచ్చాం. అది కాదు, మాకు ఛాన్స్ లేదు. అల్లోపతి ఆయుర్వేద యునాని అడిగే ఛాన్స్ లేదు. సార్ అంటే సివియారిటీని బట్టి అంటే మిగతా జబ్బులు మిగతా రోగాల సంగతి పక్కన పెడితే జనరల్గా ఏమైనా యాక్సిడెంట్ అయ్యి స్కిన్ మొత్తం చెక్కినట్టు అయిపోతుంది, లేకపోతే పెద్ద పెద్ద పుళ్ళతో వస్తారు, పుళ్ళు ఉంటాయి బాడీ మీద. సో ఇలాంటి వాటికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఎలా ఉంటుంది? జనరల్గా మన దగ్గరికి వచ్చే పేషెంట్స్ వెరికోజ్ అల్సర్స్ వాళ్ళు. వెరికోజ్ అల్సర్ మీకు చాలా డయాబెటిక్ అల్సర్, గ్యాంగ్రీన్ ఫామ్ అయిన వాళ్ళు, డయాబెటిక్ అల్సర్స్. వీళ్ళకంటే మీకు అల్సర్స్ ఎలా ఉంటాయి, చాలా బ్రైట్ రెడ్గా ఉంటాయి, అసలు చూస్తేనే భయంకరంగా ఉంటాయి. వాళ్ళు కూడా అల్లోపతి వాడు వస్తారు మన దగ్గరికి. వాళ్ళకి తగ్గకపోవడం వల్ల అల్సర్ నాన్ హీల్ అల్సర్స్ అంటారు. అప్పుడు మన దగ్గరికి వస్తారు. వాళ్ళ అల్సర్స్ ఎలా హీల్ అయిపోతాయంటే అసలు ఎంత స్మూత్ అయిపోతుంది స్కిన్ అంటే ఒక 6 months తర్వాత ఆ పేషెంట్ కూడా అర్థం కాదు. అంటే నా స్కిన్ నేను అంత బాగా అవుతాయి మీకు. అవి నా దగ్గర కేసెస్ చాలా ఉన్నాయి, అవి మనకు చూపించుకోవాలంటే చూపించవచ్చు. కానీ బట్ ఏంటంటే మీకు ఆ హీలింగ్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ డయాబెటిక్ అల్సర్స్, వెరికోజ్ అల్సర్స్ మాత్రం చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ కనిపిస్తుంది. డాక్టర్ గారు జనరల్గా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి అంటే కొన్ని జస్ట్ లైక్ సోరియాసిస్ అండ్ ఇంకా చాలా ఉన్నాయి, నాకు గుర్తు రావట్లేదు. ఇన్ఫ్యాక్ట్ మీకే తెలుస్తాయి అవి. ఈ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. అంటే ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉన్నారంటే ఆయన దగ్గుతూనే ఉంటాడు ఎప్పుడు. అది డ్రై కాఫా, ఫ్లమ్తో వచ్చే కాఫా, వెట్ కాఫా అన్నది పక్కన పెడితే ఆయన దగ్గుతూనే ఉంటారు. లేదా ఆ ఇంట్లో ఒక పెద్ద ఆవిడ ఉన్నారంటే ఆవిడ ఎప్పుడు స్కిన్ను గోక్కుంటూనే ఉంటారు ఎక్కడొక్కడ. అంటే ఇలాంటివి ఎప్పటి నుంచో ఉన్నాయి వాళ్ళకి. ఇలాంటివి కూడా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందా? వాటికి రిజల్ట్ ఎలా ఉంది సార్? మీ దగ్గరికి వస్తూ ఉంటారు అలాంటి? రెగ్యులర్గా వచ్చే కేసెసే కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులు అంటేనే మనకు అందరికి ఎక్కువగా ఏమొస్తుంటాయి, స్కిన్ ఇష్యూస్ రావచ్చు, క్రానిక్ కాఫ్ కావచ్చు, క్రానిక్ ఆస్థమాటిక్ పేషెంట్స్ కావచ్చు, సైనసైటిస్ పేషెంట్స్ వస్తుంటారు, అలర్జీస్ వస్తుంటారు, ఐబిఎస్ వాళ్ళు, కొలైటిస్ వాళ్ళు, వీళ్ళందరూ క్రానిక్ కేసెస్. వీళ్ళు చాలా సఫర్ అయ్యే కేసెస్. మనం అనుకుంటాం కానీ చిన్న కాఫే కదా అనుకుంటే కాఫ్తో సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఇబ్బంది పడతారు. సో మీకు అది ఎంత రిజల్ట్ బాగుంటుందంటే పేషెంట్కి కూడా సర్ప్రైజ్ అయిపోతుంది, అంత హ్యాపీగా ఉంటారు వాళ్ళు, అంత రిలీఫ్ వచ్చేస్తుంది మీకు. ఎందుకంటే వాళ్ళు అప్పటికి ఎన్నో మెడిసిన్స్ వాడింటారు, స్టెరాయిడ్స్ వాడింటారు, ఇన్హేలర్స్ వాడింటారు, స్ప్రేస్ వాడింటారు, అవి ఇవి అని అన్నీ వాడతారు. అప్పటికే రిలీఫ్ లేకుండా మందిరికి వస్తుంది. చిన్న మైన్యూట్ పిల్స్ అని మీరు అన్నారే, అవే వాడికి 1 monthలో వచ్చేసే సార్ నాకు 80% రిలీఫ్ వచ్చేసిందని చెప్తుంటే ఎలా ఉంటుంది చెప్పండి? వండర్ఫుల్ సార్, సూపర్. ఎందుకంటే ఏదో 10%, 5% చెప్పేవాళ్ళు కూడా చాలామంది 60-70% చెప్పేస్తారు అంత ఫాస్ట్గా. అంటే అది ఆ పవర్ ఆఫ్ హోమియోపతి అక్కడ ఎంత బాగా పనిచేసింది. అంటే వాళ్ళ అన్ని స్టెరాయిడ్స్ వాడినా తగ్గని కేసు హోమియోపతి తగ్గింది కదా మరి. సూపర్ సార్, వండర్ఫుల్. చాలా ఇప్పుడు మన చాలా కేసులు అలా లైవ్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఇన్ఫర్టిలిటీ కేసెస్ కావచ్చు, సంతానం లేనివి, అవి ఇంకా వండర్స్ అవి నేను చెప్పాలంటే. వాటికి కూడా ఉన్నాయి ఇక్కడ. అంటే రెగ్యులర్గా నేను చూసే కేసులు కాబట్టి చెప్తున్నాను మీకు. వాళ్ళు ఐవీఎఫ్ చేసుకున్న వాళ్ళు, ఐవీఎఫ్ 3 సార్లు విఫలమైపోయి వచ్చిన వాళ్ళు 3 to 4 times ఐవీఎఫ్ చేసుకుని వచ్చి మన దగ్గరికి వచ్చిన వాళ్ళు 3 times ఐవీఎఫ్ చేసుకుని ఫెయిల్ అయ్యి మన హోమియోపతి సక్సెస్ కావడం అనేది నేచర్స్ లా పైన డిపెండ్ అయింది. అక్కడ ఇక్కడ మనం ఏం ఐవీఎఫ్ చేయలేదు, ఐయూఏ చేయలేదు, పెద్ద సర్జికల్ ఇంటర్వెన్షన్స్ లేవు, పిల్స్ మెడిసిన్స్ ఇవ్వడమే, సింపుల్గా పంపించేస్తున్నాం. పెద్ద రిజల్ట్ బ్రహ్మాండంగా వాళ్ళు 3 to 6 months కన్సీవ్ అవుతున్నారు కదా. మరి ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యి వచ్చిన వాళ్ళే మన దగ్గరికి కన్సీవ్ అయ్యారు చాలామంది. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మెజారిటీ అంతా ఐవీఎఫ్ చేసుకొచ్చిన వాళ్ళే ఉంటారు. వాళ్ళు మరి సక్సెస్ అవుతుందంటే ఏంటిది? దట్ ఇస్ ది గ్రేట్నెస్ ఆఫ్ హోమియోపతి కదా. అయితే కదా సార్. అండ్ 2 సివియర్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళల గురించి మాట్లాడుకుందాం. మహిళల్లో వచ్చే ఋతుక్రమ సమస్యలు కానీ, మహిళల్లో వచ్చే గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ, సివియర్ గైనిక్ ప్రాబ్లమ్స్, ఇలాంటి వాటికి కూడా హోమియోపతిలో మంచి మెడిసిన్ ఉంటుందా? వాటిని మీరు ట్రీట్ చేస్తూ ఉంటారా? రిజల్ట్ ఎలా ఉంటుంది సార్? అంటే మీకు జనరల్గా మన దగ్గరికి వచ్చే కేసుల్లో మెజారిటీ వచ్చేవాళ్ళు చిన్నపిల్లలు వచ్చేవాళ్ళు పీసీఓడీతో వస్తుంటారు.
పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అని, అది చాలా కామనెస్ట్ కేసు. అంటే ప్రతి అమ్మాయికి ఆల్మోస్ట్ 90% వాళ్ళు చాలామంది, ప్రతి ఒక్కరు మెజారిటీ పిల్లలకి అందరికీ పీసీఓడి అటాక్ అవుతుంటుంది హార్మోనల్ అంటే వివాహం కానీ పిల్లలు కాకముందే. అంటే అప్పుడు వాళ్ళకి మెన్స్ట్రుయేషన్ డిలే అయిపోవడము, పింపుల్స్ రావడము, వెయిట్ గెయిన్ అయిపోవడం, అన్వాంటెడ్ హెయిర్, అలాంటి వాళ్ళు ఎక్కువ వస్తారండి. అది అలాంటి వాళ్ళు ఎక్కువ వస్తారు. ఈ పీసీఓడి సమస్య, ఫైబ్రాయిడ్స్ ఒకటి, ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఒకటి, ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్పేసి, దాంతో థైరాయిడ్ ఇష్యూస్తో వచ్చేవాళ్ళు మెయిన్. తర్వాత ఎక్కువగా మనం లేడీస్ చూసి మెనోపాజ్ సింప్టమ్స్ ఉండేవాళ్ళు, బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, లో బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, ఎక్కువగా లేడీస్ బ్యాక్ పెయిన్, సయాటిక్ ఎక్కువ కనిపిస్తుంటుంది. సో ఇలాంటి కేసులు మనకు చాలా సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేయొచ్చు. సూపర్. అంటే ఇవన్నీ మనం రెగ్యులర్గా చూసిన కేసులు కాబట్టి, అంటే మనం ఛాలెంజ్ చేసే అంత కెపాసిటీ వస్తుంది. అంటే నేను ఇప్పుడు అంత సయాటిక్, అంత సీవియర్ పెయిన్తో వచ్చి పడుకున్న వాడిని నేను తగ్గిస్తానని కాన్ఫిడెన్స్ చెప్పడం చాలా కష్టం. అవును, అంతే కదా. అలాంటి నేను చూసుకుంటాను అని ధైర్యం ఇవ్వడం చాలా ఇది. వాడు ఎక్కడి నుంచి అవుట్ స్టేషన్ వచ్చి వాడు ఇక్కడే వాడు కాదు, ఇది పక్కింటి వాడైతే ఫోన్లో మళ్ళీ రేపు రావచ్చు అనుకోవచ్చు. వాడు ఎక్కడో తిరుపతి నుంచో కాకినాడ నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళంతా కూడా. మోస్ట్ ఆఫ్ ది నా పేషెంట్ అంతా అవుట్ సైడర్స్ ఉంటారు. అవునండి, విత్ ఇన్ ద సిటీ చాలా, నా సిటీలో తక్కువ, 80% అవుట్ సైడర్స్ ఉంటారు. సో అవుట్ సైడర్స్ ఎక్కువగా ఆంధ్ర రీజన్ నుంచి ఎక్కువ మంది ఉంటారు. తిరుపతి, కదిరి, అనంతపురం అక్కడి నుంచి వస్తారు ఇక్కడికి. పొద్దున్న వచ్చేస్తారు వాళ్ళు, మార్నింగ్ నైట్ పట్టుకుని మార్నింగ్ 6కి వచ్చి కూర్చుంటారు. సార్ అంటే వేరియస్ ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారు, జిల్లాల నుంచి ఎక్కువగా మనకి ఆంధ్ర నుంచి, రాయలసీమ నుంచి బాగా ఎక్కువగా వస్తుంటారు. అంటే వీళ్ళందరూ కూడా ఒక నమ్మకంతో వచ్చారు. అంతే కదా సార్. దే కేమ్ విత్ ఫెయిత్, దే లెఫ్ట్ విత్ రిలీఫ్. అంతే ఫ్రాంక్గా చెప్పాలంటే, ఎందుకంటే మీకు అంత సీవియర్ పెయిన్తో వచ్చేవాడు, నేను లేవలేను సార్ నా చేత కాదు అని వచ్చినవాడు, మళ్ళీ 1 month అవుతే అదే ట్రైన్లో, బస్సులో వచ్చేస్తున్నాను నా దగ్గరికి అటెండెన్స్తో వచ్చినవాడు. అంటే అది అద్భుతమే కదా నిజం చెప్పాలంటే. ఇప్పుడు నేను సైకలాజికల్గా మనకి ఏదో డాక్టర్ గారి దగ్గర పోతే తగ్గుతుంది అనేది సైకలాజికల్ ఫీలింగ్ కాదు, అది అన్బేరబుల్ పెయిన్. అది అన్బేరబుల్ పెయిన్తో వచ్చిన వాడు సైకలాజికల్ ఫీలింగ్తో తగ్గేది ఏమి ఉండదు. అది ఒక్కరోజు కాదు కదా, సంవత్సరాల తరబడి హ్యాపీగా ఉన్నారు. అది గ్రేట్నెస్. అలాంటి పేషెంట్స్ మీకు నిజంగా కదిరి నుంచి వచ్చిన పేషెంట్స్ అయితే నా దగ్గర 100 మందిని పంపించుంటాడు ఒక పేషెంటే. జస్ట్ కదిరి నుంచి అనంతపురం జిల్లా. అతనికి సయాటికా పెయిన్తో సఫర్ అయ్యి వచ్చాడు. అతనే ఒక 100 మంది రిఫర్ చేసేటాడు నా దగ్గరికి. 100 మంది కూడా పెయిన్ వాళ్ళే, అందరూ హ్యాపీగా ఉన్నారు. అది గ్రేట్నెస్. అక్కడ ప్రతి ఒక్కడు హ్యాపీగా ఉన్నాడు. బ్రాంచెస్ ఎక్కడ లేవా మీవి? నేను బ్రాంచెస్ పెట్టలేదు, నేను పెట్టాను ఫస్ట్లో, కానీ గుంటూరు ఒకటి, విజయవాడ ఒకటి. బట్ నా కాన్సెప్ట్ ఏమవుతుందంటే, ఇప్పుడు బ్రాంచెస్ పెట్టడం వల్ల మనకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, నేను ఉండట్లేదు అక్కడ, నా జూనియర్ డాక్టర్ని పెట్టాలి. నా జూనియర్ డాక్టర్ స్టైల్ వేరు ఉండొచ్చు, నా మెథడాలజీ వేరు, నా చూపు వేరు, నా ఇన్సైట్ వేరు, ఖచ్చితంగా నా ఇంట్యూజన్ వేరు, నా హస్తవాసి. నేను పేషెంట్ చూస్తేనే నాకు ఒక డ్రగ్ వచ్చేస్తుంది మైండ్లోకి, సెకండ్స్లో వచ్చేస్తుంది, ఈ డ్రగ్ సూటబుల్ డ్రగ్ అని చెప్పి. గ్రేట్ ఆఫ్ అదంతా ఎక్స్పీరియన్స్ బట్టి, అది ఎక్స్పీరియన్స్ బట్టి. అదే నా జూనియర్కి ఇచ్చాను అనుకోండి, తను ఫస్ట్ వింటాడు అంతే, తర్వాత వాడి స్టైల్లో వెళ్ళిపోతాడు అతను. అప్పుడు మీకు సక్సెస్ రేట్ పోతూ ఉంది. అక్కడ ఏమైంది, నాకు 6 బ్రాంచెస్లో పెట్టడం వల్ల ఫెయిల్యూర్ రేట్ వస్తుంది. పోనీ మీరు మాన్యువల్గా ఫిజికల్గా అక్కడికి వెళ్ళి చేయడం అంటే టైం ఫ్యాక్టర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మార్నింగ్ ఇక్కడికి కూర్చుంటే నాకు కంటిన్యూస్ హ్యాస్ బ్రేక్ ఉండదు నాకు షెడ్యూల్. సో కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది. 90-100 పేషెంట్స్ నేను చూడాలంటే అంత ఈజీ కాదు అది. సో అట్లా మీకు 25 నుంచి అదే ట్రెండ్ ఉంది, అదే గ్రాఫ్ ఉంది తప్ప ఎక్కడ డౌన్ కాలేదు. ఈ రోజు కూడా మీకు అదే రష్, అదే. ఏ రోజు కూడా మేము ఓ 5 minutes కూర్చొని చిట్ చాట్ చేసుకునే ఛాన్స్ లేదు. మా స్టాఫ్కి ఉండదు, మాకు ఉండదు. నాకు అయినా నా జూనియర్ డాక్టర్కి అయినా మేము కంటిన్యూగా చూస్తూ ఉంటాం అంతే. ఆ 3 o'clock 4 o'clock అయిన తర్వాత బ్రేక్ అంతే, అంతవరకు నో బ్రేక్. అది ఈవెన్ మీ వాష్రూమ్ కూడా పోరు ఎవరు కూడా, అంత మెయింటైన్ చేసేవాళ్ళం. సో అలా ఉన్నప్పుడు నేను అక్కడ పెట్టిన వల్ల ఏమైంది, మీకు ఆ ఫెయిల్యూర్ రేట్ నాకు వస్తుంది. మధు వారణాసి క్లినిక్ వెళ్ళాము, సో ఫెయిల్ అయింది అనేసరికి అది మన రిప్యుటేషన్ పెద్ద దెబ్బతింటాను. ఇంత కష్టపడి తీసుకున్న రిప్యుటేషన్ పోతుంది. సో అది 1 year చూశాను. చూసిన తర్వాత ఇది నాకు పనికిరాదు. పేషెంట్ కావాలనుకున్నప్పుడు మన దగ్గరికి వస్తారు. ఒక మంచి డాక్టర్ కోసం ఎంత దూరమైనా రావాలి, అది రూల్. ఇప్పుడు వీళ్ళంతా మనం చెప్పకుండానే వస్తున్నారు కదా సార్. తిరుమల శ్రీనివాసుని చూడడానికి ఎంతో కష్టపడి వెళ్తాం, కరెక్ట్. అలాగా తగ్గించుకోవడానికి రావాలి, అది నేను చెప్పేది. అది ఇప్పుడు ఎక్కడో అనంతపురం వాడికి నేను ఎవరో తెలియదు, ఎక్కడో టీవీలో చూశాడు, పేపర్లో చూశాడు, వచ్చాడు అంతే. ఎవరు చెప్పకుండానే వచ్చాడు కదా అతను. సో ఆ నమ్మకంతో వచ్చిన వాడు కాకినాడ అయినా, అమలాపురం అయినా, రాజమండ్రి అయినా కూడా అదానే వస్తారు, ఎంత దూరం ఉన్నా కూడా. సో మహిళలకు సంబంధించి ఎటువంటి సమస్య అయినా సాల్వ్ అయిపోతుంది, ఎలాంటి సమస్య అయినా మనం చూసుకోవాలి. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఎంతమంది ఎలా ఫేస్ అవుతున్నారో ఈ ఇష్యూస్తో, అవన్నీ కూడా మేనేజబుల్ ఇష్యూస్.